రైట్. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏదైతే ప్రభుత్వ పాలన మొదలై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి పాలన మొదలై సంవత్సరమైంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మీద వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరం అయింది పాలన. ఏం బాగలేదు పాలన. మా కేసీఆర్ గారు అయితే ఏదైతే ఉన్నారో ఇప్పటివరకు ఆ బస్సు పెట్టిండు, కానీ పనికిరాని బస్సు పెట్టిండు. అసలు ఆ బస్సు పెట్టి కూడా మాకేం లాభం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు 6 గ్యారెంటీలు అయితే ఏదైతే పెట్టిండో దాంట్లో ఒకటే అమలు చేశారు. మిగతా అయితే దానికి ఇప్పటివరకు దానికి రూపురేఖలు కూడా ఏం కనబడట్లేదు. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ తల్లి బొమ్మ మార్చడం అనేది మేము చాలా మహిళలము చాలా ఖండిస్తున్నాము. ఇదైతే చాలా ఖండిస్తాం. ధర్నా కూడా కూర్చుంటామని ఈ సభ మీడియా ముందు చెప్తున్నాము. ఊరుకునేదే లేదు. ఎందుకు ఖండించాల్సి వస్తుంది? తెలంగాణ తల్లి బొమ్మ తీసేసి మామూలు నార్మల్గా పెట్టిండు. ఒక గౌరవం, తెలంగాణ తల్లి అంటే గౌరవం అనేది ఇస్తలేడు. ఇప్పుడు మా మహిళలకు ఏమి ఇస్తాడు చెప్పండి? ఇప్పటివరకు ఏం ప్రభుత్వ పథకాలు కూడా ఏం చక్కగా తీసుకురాలేదు. ఈ ప్రభుత్వం తొందరగా దిగిపోవాలని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. మీరు చెప్పండి అమ్మ, ఎట్లా అనిపిస్తుంది సంవత్సర పాలన, అట్లనే విగ్రహం మార్పు మీద? నా పేరు శేర్మనిమ్మ. ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అందరికీ కష్టం ఏందో నిష్ఠురం ఏందో అంతా తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా హైడ్రామా అని 6 గ్యారెంటీలు అనగదొక్కిండు. హైడ్రామా మొక్కన పడ్డాడు. హైడ్రామా అయిపోయింది. అందరు తిరగబడేటాలకల్లా తెలంగాణ తల్లి విగ్రహం మీద పడ్డాడు. అదే తెలంగాణ తల్లి విగ్రహం మీద పడ్డవు. ఆడ ఇందిరాగాంధీ బొమ్మ ఉంది, ఆడ అంబేద్కర్ బొమ్మలు ఉన్నాయి, అందరూ మంచి నాయకుల బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల మార్వనికి ఆయన శాతం అవుతుందా? తెలంగాణ తల్లి విగ్రహము, తెలంగాణ తల్లి అంటే కన్న తల్లి, అందరికి తల్లి పేరు పెట్టుకున్న విగ్రహంని మారుస్తున్నావు అంటే ఇవాళ నీది ఏం పరిపాలన? ఒక్కరన్నా మంచిగా మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారా నీ గురించి? నీవు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నావు. స్టేజ్ ఎక్కి మాట్లాడితే నీ గురించి ఇప్పుడు ఎవరైనా భయపడేటట్టుందా? చిన్నపిల్లలు కూడా భయపడే సీన్ లేదు. తెలంగాణ తల్లిని ఎప్పుడైతే నీవు మారుస్తున్నావో నీ బతుకు నీవు మార్చుకోనికనే కానీ నీవు అభివృద్ధి చేస్తావు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగుతామని ఎప్పుడు మేము అనుకుంటలేము. ప్రజల తీర్పు ఏముందంటే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి పడేసింది ఏం లేదు. బొమ్మల పడేసుడు ఉంది, మంది పేదోళ్ళ ఇండ్లు పడేసుడు ఉందని, మంది సాపెన్లు దీవెనలు బాగున్నాయి. ఆయన 5 ఏళ్ళు కొనసాగాలంటే కొంతమంది దీవెన కూడా పొందాలి. అందరు సాపెన కూడా అవసరం లేదు. ఏం మంచిగా చేస్తున్నావు? బస్సు పెట్టి మంది గుద్దుకోనికి పెట్టినావు, ఇల్లు గులగొట్టి మంది ఏడవనికి పెట్టినావు. ఏం మంచిగా పెట్టినావు? నువ్వు మంచిగా పెట్టిన పని గిది ఉందని చూపి. 6 గ్యారెంటీలు అన్నావు. ఒక్క ఇంట్లో పెళ్లి చేసుకుంటే తులం బంగారు అన్నావు, రైతు బంధు ఇస్తున్నావు, ఏసీ బంధు ఇస్తున్నావు, పింఛన్ 4000 చేస్తున్నావు, వికలాంగులకు 6,000 చేస్తున్నావు, ఎన్నో చేస్తున్నావు. 6 గ్యారెంటీలు ఫుల్గా అన్నావు. బస్ ఎక్కువ గుద్దుకొని సచ్చావు. గ్యారెంటీ ఒక్కటి తప్పితే నీది ఏది సక్సెస్ఫుల్గా లేదు. నువ్వు లేని స్టేజీలు ఎక్కి గుడికాడికి పోయి బడికాడికి పోయి వాగ్దానాలు చేసేది అంతే. ఎక్కడ నీవు ఈ పరిపాలన ఎందుకు చేస్తున్నావు అంటే చంద్రబాబు చేతి కింద చేసి వచ్చినవు. చంద్రబాబుకు నీవు వాగ్దానం చేస్తున్నావు. తెలంగాణ ఈ కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, కానీ వీళ్ళు ఇప్పటికైనా కండ్లు తెరిచి రేవంత్ రెడ్డి గుణమేందని తెలుసుకోవాలి. ఆయన ఇంకున్న మంత్రులు వాళ్ళు తెలంగాణ బిడ్డలంతా రేవంత్ రెడ్డి ఇంకా మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు ఇవాళ గుండెల మీద చేసుకొని ఆలోచించుకోవాలి. మా తెలంగాణ ప్రజలు ఎట్లా మోసపోతున్నారు, ఇవాళ ఎట్లా చేస్తున్నాడు, ఎవరు మాట వింటున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేది మా కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఏమైనా కేసీఆర్ కొడుకు విన పడుతున్నావు, కానీ నువ్వు చేసే పనులు ఏమైనా ఉన్నాయా? నువ్వు చేసే పని మంచి పని చేస్తే ప్రజలే నీకు తీర్పిస్తారు. ప్రజలకు తీర్పిచ్చే పని 4 పనులన్నా మంచిగా చేసి మెప్పు వందు ఉన్నన్ని రోజులు. మేము చెప్పేది ఇది ఒక్కటే, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.